సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. 10 ట్యాంకులే లక్ష్యంగా ఇవాళ మనం ఒక ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేయబోతున్నామండి. సో చూస్తున్నారు కదండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది, చాలా సస్పెన్స్గా కూడా ఉంది. సో ఇప్పుడు మనం 8th ట్యాంక్ మనం ఫిల్ చేసాము, ఇప్పుడు ఫ్లై చేయబోతున్నాము. హాయ్ అండి, నా పేరు మహేష్. మీరు చూస్తున్నది ఇండియన్ డ్రోన్ ఫార్మర్. మన ప్రీవియస్ వీడియోస్లో మనం X9 డ్రోన్లో ఒక సెట్ 30,000 mAh బ్యాటరీస్తో మనం ఫ్లై చేయడం అయితే జరిగింది. అందులో మనకి 6 ట్యాంకుల వరకు వచ్చాయండి. సో దీని ఆధారంగా ఇవాళ మనము అదే X9 డ్రోన్లో 2 సెట్లు 30,000 mAh బ్యాటరీస్తో మనం ఫ్లై చేయబోతున్నాము. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. 10 ట్యాంకులే లక్ష్యంగా ఇవాళ మనం ఒక ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేయబోతున్నామండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వెంటనే బ్యాటరీస్ మన డ్రోన్లో ఇన్స్టాల్ చేసుకుందాం. సో చూస్తున్నారు కదండి, మొత్తానికైతే చాలా కష్టపడి అయితే 2 సెట్ల బ్యాటరీని డ్రోన్కి కట్టేసామని చెప్పొచ్చండి. సో ఒక సెట్ డ్రోన్కి అటుపక్క, ఇంకో సెట్ డ్రోన్కి ఇటుపక్క అయితే ఇన్స్టాల్ చేశాము. ఇలా చేయడానికి ఒక కారణం అయితే ఉందండి. ఎందుకంటే డ్రోన్ ఫ్లై అవుతున్నప్పుడు ఏ వెయిట్ అయినా సరే ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలండి. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. లేదంటే డ్రోన్ ఒక పక్కకి వాలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి, లేదా ఒక మోటార్ పైన కంప్లీట్గా భారం పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనం మొత్తానికైతే 2 సెట్ల బ్యాటరీలని డ్రోన్కి కట్టేసాము ఇక్కడ. సో ఇప్పుడు మనము ఈ 2 సెట్ల బ్యాటరీలని మనం యూజ్ చేయాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఈ ప్యారలల్ కనెక్షన్ కేబుల్స్ అయితే మన దగ్గర ఉండాలండి. సో చూసారు కదా, మనం లాస్ట్ టైం ఎక్సైట్ వీడియో కూడా మనం ఫ్లై చేసేటప్పుడు మనము ఈ కేబుల్స్, ఇదే కేబుల్స్ మనం యూజ్ చేసాము. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇదే కేబుల్స్ని యూజ్ చేసుకొని X9 డ్రోన్ని ఫ్లై చేయబోతున్నాం. సో ఫస్ట్ ట్యాంక్ మనం ఇప్పుడు ఫిల్ చేస్తున్నామండి. మీరు గమనించవచ్చు స్క్రీన్ పైన ఒకసారి. సో ఫస్ట్ ట్యాంక్ అయితే మనం ఫిల్ చేసుకున్నామండి. అలానే బ్యాటరీ కూడా మనం కనెక్ట్ చేసుకున్నాము. సో డ్రోన్ అయితే టేక్ ఆఫ్కి రెడీగా ఉంది. సో టేక్ ఆఫ్ చేయబోయే ముందు ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అండి, ఇంతకుముందు వీడియోస్లో నేను ఫ్లై చేసిన విధంగా కాకుండా, సో ఈ వీడియోలో ఇప్పుడు ఈ డ్రోన్ నేను కొంచెం స్లోగా అయితే ఫ్లై చేయబోతున్నాను. ఎందుకంటే కొంచెం బ్యాటరీ సేఫ్ సైడ్లో ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఫస్ట్ ట్యాంక్ ఇప్పుడు మనం ఫ్లై చేద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ట్యాంక్ టేక్ ఆఫ్ చేయడానికి రెడీగా ఉన్నామండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా డ్రోన్ వెయిట్ వచ్చేసి అయితే 45 కేజీలండి. సో చూస్తున్నారు కదండి, సో 45 కేజీల డ్రోన్ ఇప్పుడు టేక్ ఆఫ్ అవబోతుంది. సో ఫస్ట్ ట్యాంక్ ఇప్పుడే కంప్లీట్ అయింది. మీరు స్క్రీన్ పైన వోల్టేజ్ చూడొచ్చు, 47.6 అయితే ఉంది. వెంటనే డ్రోన్ ల్యాండ్ చేయడానికి మనం ట్రై చేద్దాం. సో చూసారు కదండి, సక్సెస్ఫుల్గా మనం ఫస్ట్ ట్యాంక్ అయితే కంప్లీట్ చేసాము. మనకి 3 నిమిషాల 12 సెకండ్లు అయితే పట్టింది. అలానే స్క్రీన్ పైన ఇప్పుడు మీరు వోల్టేజ్ కనుక గమనిస్తే ఆశ్చర్యకరంగా 49 ఉందండి. ఓకే, యాక్చువల్గా అయితే మనకి ఈ పాటికి 48 లేదా 47 అయితే ఉంటుంది, కానీ ఇప్పుడు మనకి 49 వోల్ట్స్ అయితే ఉందండి. ఓకే, సో ఇప్పుడు మనం సెకండ్ ట్యాంక్ ఫిల్ చేద్దాం. సో సెకండ్ ట్యాంక్ అయితే మనం ఫిల్ చేసామండి. ప్రెజెంట్ బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి 49.2. సో డ్రోన్ అయితే ఇప్పుడు రెడీగా టేక్ ఆఫ్ చేద్దాం. సో సెకండ్ ట్యాంక్ ఇప్పుడు మనం ఫ్లై చేస్తున్నాము, చాలా జాగ్రత్తగా గమనించండి.
సెకండ్ ట్యాంక్ ఇప్పుడే కంప్లీట్ అయింది, మీరు గమనించవచ్చు. ప్రెజెంట్ బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి 46.2 ఉందండి. సో డ్రోన్ని మనము త్వరగా ల్యాండ్ చేద్దాం. సో సెకండ్ ట్యాంక్ కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. మనకి 3 నిమిషాల 24 సెకండ్లు అయితే పట్టింది. అండ్ ప్రెజెంట్ బ్యాటరీ వోల్టేజ్ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు 47.8. ఓకే, సో థర్డ్ ట్యాంక్ ఫిల్ చేద్దాం, అలానే ఫ్లై కూడా చేద్దాం. సో థర్డ్ ట్యాంక్ అయితే మనం ఫిల్ చేసుకున్నామండి. అలానే స్క్రీన్ పైన ఇప్పుడు మీరు బ్యాటరీ వోల్టేజ్ కానీ గమనిస్తే 48 వోల్ట్స్ ఉందండి. చూడండి, 2 ట్యాంకులు మనం స్ప్రే చేసిన తర్వాత బ్యాటరీ వోల్టేజ్ మనకి స్క్రీన్ పైన 48 వోల్ట్స్ చూపిస్తుంది. మీరు బాగా గమనించాలి. సో ఇప్పుడు మనం డ్రోన్ అయితే టేక్ ఆఫ్ చేద్దాం. సో చూస్తున్నారు కదండి, చాలా హెవీగా గాలి అయితే వస్తుంది. సో దీనివల్ల డ్రోన్ కూడా కొంచెం డీవియేట్ కూడా అవుతుంది. సో థర్డ్ ట్యాంక్ కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. 3 నిమిషాల 17 సెకండ్లు అయితే మనకి పట్టిందండి స్ప్రే చేయడానికి. అండ్ ప్రెజెంట్ బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి 46.7 అండి. ఓకే, సో మీరు కానీ గమనిస్తే మనం డ్రోన్ ఫ్లై చేసినప్పుడు మనకు ఆల్రెడీ ఫస్ట్ వోల్టేజ్ వార్నింగ్ అయితే చెప్పింది. సో ఇప్పుడు మనం ఫోర్త్ ట్యాంక్ ఫ్లై చేద్దాం. ఓకే, సో ఫోర్త్ ట్యాంక్ అయితే మనం ఫిల్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం డ్రోన్ ఫ్లై చేయడానికి రెడీగా ఉంది. స్క్రీన్ పైన మనం బ్యాటరీ వోల్టేజ్ గమనిస్తే 46.9 అండి, దగ్గర 47 వోల్ట్స్ అని చెప్పొచ్చు. చూడండి, ఆఫ్టర్ మనం 3 ట్యాంక్స్ స్ప్రే చేసిన తర్వాత కూడా బ్యాటరీ వోల్టేజ్ మనకి 47 ఉంది. సో ఇప్పుడు డ్రోన్ అయితే ఫ్లై చేద్దాం. సో ఫోర్త్ ట్యాంక్ కూడా కంప్లీట్ అయిందండి. సో డ్రోన్ అయితే ల్యాండ్ చేయడానికి ట్రై చేద్దాము, చాలా దూరంలో అయితే ఉంది. సో ఫోర్త్ ట్యాంక్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. మనకి 3 నిమిషాల 12 సెకండ్లు అయితే పట్టిందండి. అండ్ ప్రెజెంట్ బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి 45.7. సో ఫిఫ్త్ ట్యాంక్ ఫిల్ చేద్దాం, అలానే ఫ్లై కూడా చేద్దాం. సో ఫిఫ్త్ ట్యాంక్ అయితే మనం ఫిల్ చేసుకున్నామండి. ప్రెజెంట్ స్క్రీన్ పైన వోల్టేజ్ కానీ గమనిస్తే 45.9 అండి, అంటే దగ్గర 46 వోల్ట్స్ అని చెప్పచ్చు. సో మీరు కానీ గమనిస్తే 5 ట్యాంక్స్ వరకు, అంటే లాస్ట్ 4 ట్యాంక్స్ వరకు ప్రతి ట్యాంక్కి 1 వోల్ట్ మాత్రమే ఖర్చు అవుతూ వస్తుందండి. అంటే 50 నుంచి ఇప్పుడు మీరు కానీ గమనిస్తే 46 అండి, అంటే 4 వోల్ట్స్కి గాను 4 ట్యాంక్స్ మనం స్ప్రే చేసాం. ఓకే, సో ఇప్పుడు మనం ఫిఫ్త్ ట్యాంక్ ఆల్రెడీ ఫిల్ చేసాము. ఫిఫ్త్ ట్యాంక్ ఫ్లై చేద్దాం. సో ఫిఫ్త్ ట్యాంక్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిందండి. డ్రోన్ ల్యాండ్ చేద్దాం మనం. మీరు స్క్రీన్ పైన వోల్టేజ్ కనుక గమనిస్తే 43.3 అండి.
సో 5th ట్యాంక్ మనం కంప్లీట్ చేసాము. మనకి దగ్గర దగ్గర 3 నిమిషాల 45 సెకండ్లు అయితే పట్టిందండి 5th ట్యాంక్ స్ప్రే చేయడానికి. అండ్ ప్రెజెంట్ బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి 45 అండి ఎగ్జాక్ట్గా. ఓకే, సో ఇప్పుడు మనం 6th ట్యాంక్ ఫిల్ చేద్దాం, అలానే ఫ్లై కూడా చేద్దాం. సో 5th ట్యాంక్ మనం ఫ్లై చేసినప్పుడు మీరు కానీ గమనించున్నట్లయితే ఎడ్జ్లో మనకి 43 వరకు కూడా టచ్ అయిందండి. అంటే 43 వరకు మనం మామూలుగా ఫ్లై చేస్తాం కాబట్టి 43 వరకు అయితే మనకి ఇక్కడ 5 ట్యాంక్స్ వరకు వచ్చాయి. సో ఇవి 30,000 mAh బ్యాటరీస్ కాబట్టి మనం బిలో ఇంకా కూడా డ్రాప్ చేయొచ్చు అనమాట. ఎక్కడ వరకు అంటే 40 volts వరకు మనం ఈజీగా డ్రాప్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం 6th ట్యాంక్ ఫ్లై చేయబోతున్నాం. సో 6th ట్యాంక్ ఇప్పుడే కంప్లీట్ అయింది. ల్యాండ్ చేయడానికి ట్రై చేద్దాము. సో 6th ట్యాంక్ కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామండి. 3 నిమిషాల 30 సెకండ్లు అయితే మనకి టైం పట్టింది. అండ్ ప్రెజెంట్ స్క్రీన్ పైన మీరు బ్యాటరీ వోల్టేజ్ కానీ గమనిస్తే 44.2 అండి. సో మనం 6 ట్యాంక్స్ కాను 6 volts తగ్గాయండి ఎగ్జాక్ట్గా. 50 నుంచి 44 అంటే 50 volts నుంచి 44 volts వరకు అనుకుంటే ఎగ్జాక్ట్ 6 volts కాను 6 ట్యాంక్స్ మనం స్ప్రే చేయడం జరిగింది. ఓకే, సో ఇదే X9 డ్రోన్లో మనం లాస్ట్ వీడియోలో ఒక సెట్ బ్యాటరీతో మనం ఫ్లై చేసామండి. అప్పుడు మనం 6 ట్యాంకులు స్ప్రే చేసిన తర్వాత మనకి వోల్టేజ్ వచ్చేసి 40.6 అండి. సో మీరు ఆ వీడియో కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఒకసారి. సో మనం 6 ట్యాంక్స్ స్ప్రే చేసిన తర్వాత మనకి వచ్చిన వోల్టేజ్ వచ్చి 40.6 అండి. కానీ ఇప్పుడు మనం 2 సెట్ల బ్యాటరీలతో మనం ఫ్లై చేసినప్పుడు 6 ట్యాంకులు మనం స్ప్రే చేసిన తర్వాత మనకి స్క్రీన్ పైన మనకి డిస్ప్లే వోల్టేజ్ వచ్చేసి 42 అండి. ఓకే, సో ఇప్పుడు మనం 7th ట్యాంక్ ఫిల్ చేసుకున్నాం, అలానే ఇప్పుడు ఫ్లై చేద్దాం. సో 7th ట్యాంక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ల్యాండ్ చేయడానికి ట్రై చేద్దాం మనం డ్రోన్ని. సో ఇప్పటి వరకు మనం 7 ట్యాంక్స్ అయితే కంప్లీట్ చేసామండి. 7 ట్యాంక్స్ మనం కంప్లీట్ చేసాము. సో 7th ట్యాంక్ మనకి 3 నిమిషాల 47 సెకండ్లు అయితే పట్టింది. అండ్ ప్రెజెంట్ బ్యాటరీ వోల్టేజ్ మీరు కానీ గమనిస్తే 43.4 అండి. ఓకే, సో ఇప్పుడు మనము 8th ట్యాంక్ మనం ఫిల్ చేయబోతున్నాము, అలానే ఫ్లై కూడా చేద్దాం. సో చూస్తున్నారు కదండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది, చాలా సస్పెన్స్గా కూడా ఉంది. సో ఇప్పుడు మనం 8th ట్యాంక్ మనం ఫిల్ చేసాము, ఇప్పుడు ఫ్లై చేయబోతున్నాము. సో బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి 43.5 అండి. సో 8th ట్యాంక్ అయితే మనం కంప్లీట్ చేసామండి. అండ్ మనకి 3 నిమిషాల 38 సెకండ్లు అయితే పట్టింది మనం స్ప్రే చేయడానికి. అండ్ ప్రెజెంట్ బ్యాటరీ వోల్టేజ్ కానీ మీరు కానీ గమనిస్తే 42.7 అండి. సో ఇప్పుడు మీరు మనం స్ప్రే చేస్తున్న టైంలో మీరు కానీ గమనించినట్లయితే మనకి బ్యాటరీ వోల్టేజ్ అనేది 40.8 వరకు రీచ్ అయిందండి. సో ఇంకొక ట్యాంక్ మనం స్ప్రే చేయడానికి అయితే ట్రై చేద్దాము. సో మరి ఇప్పుడు మనం 8 ట్యాంక్స్ చేసాం, ఇప్పుడు 9th ట్యాంక్ మనం చేద్దాం. ఓకే,
సో ఇప్పుడు మనం ఒకసారి బ్యాటరీ టెంపరేచర్ చెక్ చేద్దామండి. సో ఇప్పుడు మనం 8 ట్యాంక్స్ చేసాం కాబట్టి సో బ్యాటరీ టెంపరేచర్ అయితే నాకైతే బ్యాటరీస్ చెప్పాలంటే చాలా చల్లగానే ఉన్నాయి, కనీసం వామ్గా కూడా లేవు. చాలా అంటే చాలా నార్మల్గా ఉన్నాయండి బ్యాటరీస్. అసలు మామూలుగా మనం ఒక సెట్ బ్యాటరీతో మనం ఫ్లై చేసినప్పుడు ఏంటంటే బ్యాటరీస్ అనేవి కొంచెం వెచ్చగా అయితే అవుతాయి. ప్రెజెంట్ అయితే అసలు వెచ్చగా కూడా లేవు, చల్లగానే ఉన్నాయి మామూలుగా చెప్పాలంటే. సో ఇప్పుడు మనం 9th ట్యాంక్ మనం ఫ్లై చేద్దామండి. ఓకే, ట్యాంక్ మనం ఇప్పుడే కంప్లీట్ చేసాము. మీరు స్క్రీన్ పైన బ్యాటరీ వోల్టేజ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కదండి, 9 ట్యాంక్స్ అయితే మనం సక్సెస్ఫుల్గా ఇప్పటివరకు కంప్లీట్ చేసాము. సో 9th ట్యాంక్ స్ప్రే చేస్తున్నప్పుడు మీరు కానీ గమనించినట్లయితే బ్యాటరీ వోల్టేజ్ అనేది 39.8 వరకు రీచ్ అయిందండి. సో చెప్పాలంటే ఇది ఆల్మోస్ట్ ఎడ్జ్ అండి చెప్పాలంటే. సో దీనికి మించి ఫ్లై చేయడం నాకైతే కరెక్ట్ కాదని అనిపిస్తుంది. సో 9 ట్యాంక్స్ అయితే మనం ఇప్పుడు 2 సెట్లు బ్యాటరీలతో మనం స్ప్రే చేసామండి. సో ప్రెజెంట్ ఇప్పుడు మీరు స్క్రీన్ పైన బ్యాటరీ వోల్టేజ్ కానీ గమనిస్తే 41.7 అండి. ఓకే, సో మన ఆల్ టైమ్ రికార్డ్లో 10 ట్యాంక్స్ అనుకున్నామండి యాక్చువల్గా. సో మనం 9 ట్యాంక్స్ వరకు మనం చేసాము. సో దగ్గర 9 ట్యాంక్స్ అనేది కూడా చెప్పాలంటే కొత్త రికార్డ్ అనే చెప్పచ్చు. సో ఇప్పుడు మనం యూజ్ చేసిన ఒక 30,000 mAh బ్యాటరీ అయితే నా దగ్గర ఉంది. సో ఇది ప్రెజెంట్ హీట్గా ఉందని మీకు అనిపించవచ్చు, లేదండి చాలా అంటే చాలా నార్మల్ టెంపరేచర్, అంటే చాలా తక్కువగానే ఉంది. సో ఎప్పుడన్నా సరే మనం బ్యాటరీని బాగా వాడామా లేదా అని బ్యాటరీ టెంపరేచర్తో మనం ఈజీగా తెలుసుకోవచ్చు అండి. బ్యాటరీ కానీ ఎక్కువ వేడెక్కుతుంటే మీరు వాడాల్సిన పద్ధతిలో కాకుండా ఇంకా ఎక్కువ డ్రా చేస్తున్నారని మీకు అర్థం అండి. ఓకే, సో ఇప్పుడు ఈ బ్యాటరీ అయితే చాలా నార్మల్గానే ఉంది. సో చూసారు కదండి, వీడియో అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండుండని నేనైతే అనుకుంటున్నాను. సో మనం డ్రోన్ ఫ్లై చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసిన కొన్ని కీ పాయింట్స్ అయితే ఇవాళ మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే యాక్చువల్గా మనము 2 సెట్లు 30,000 mAh బ్యాటరీస్ మనం మెర్జ్ చేసినప్పుడు మనం డ్రోన్కి ఇచ్చిన కెపాసిటీ వచ్చేసి 60,000 అండి. సో 30,000 + 30,000 మనం ఎప్పుడైతే ప్యారల్లో కనెక్ట్ చేస్తామో మనం ఇచ్చిన కెపాసిటీ వచ్చేసి 60,000 mAh. సో నేను చేసుకున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం మనము 38 volts వరకు కూడా మనం డ్రాగ్ చేయొచ్చండి. సో ఇంకొక ట్యాంక్ అయితే ఈజీగా వచ్చునేది. సో నాకైతే అది సేఫ్ అనిపించలేదు. సో 40 volts దగ్గరే మనము డ్రోన్ ల్యాండ్ చేయడం కూడా జరిగింది. ఓకే, సో ఇంకొకటి మనం డ్రోన్ ఫ్లై చేస్తున్నప్పుడు డ్రోన్ కొంచెం అన్స్టేబుల్గా ఉందండి. సో ఇక్కడ 2 కారణాలు మనం చెప్పచ్చు. ఒకటి ఏంటంటే ఇప్పుడు మేము ఫ్లై చేస్తున్న టైంలో గాలి అయితే కొంచెం ఎక్కువగానే వస్తుంది. సో ఇది నార్మల్గా వచ్చే గాలి, అంటే నార్మల్గా వచ్చినా కానీ కొంచెం ఎక్కువే ఉంది. సో దీనికి నార్మల్గా అయితే డ్రోన్ అయితే షేక్ అవ్వదండి, కానీ ఇప్పుడు డ్రోన్ షేక్ అయింది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం 2 సెట్లు బ్యాటరీలు పెట్టి ఫ్లై చేసాం కదా, అదే మీకు అనిపించవచ్చు, అదేది కాదండి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే యాక్చువల్గా X9 డ్రోన్ అనేది హెవీ పేలోడ్ డ్రోన్ అండి. ఇది యాక్చువల్గా ఇది 25 kg పేలోడ్ డ్రోన్, అంటే 25 లీటర్స్ని లిఫ్ట్ చేయగల క్యాపబిలిటీ ఉన్న డ్రోన్ అనమాట. సో ఇప్పుడు మనం డ్రోన్కి ఇచ్చింది కూడా దగ్గర 25 kgsే, కానీ స్టిల్ డ్రోన్ అనేది కూడా అన్స్టేబుల్ అయింది. ఎందుకు రీజన్ ఏంటి అంటే ఇంత హెవీ వెయిట్లో డ్రోన్ ఫ్లై చేస్తున్నప్పుడు వస్తున్న గాలికి డ్రోన్ అనేది విత్స్టాండ్ కాలేకపోయిందండి. మీరు X6 డ్రోన్లో లేదా కొన్నిసార్లు మీరు క్వాడ్ కాప్టర్లో మీరు ఇలాంటిది గమనించవచ్చండి. 10 లీటర్ క్వాడ్ కాప్టర్ డ్రోన్స్లో మీరు ఇది గమనించవచ్చు. సో చిన్న గాలి వచ్చినా సరే డ్రోన్ షేక్ అవుతుంటుంది ఎక్కువ. సో ఇప్పుడు కూడా అలానే జరిగిందండి. సో వస్తున్న గాలికి విత్స్టాండ్ అవ్వడానికి డ్రోన్ అనేది సరిగ్గా పర్ఫామ్ చేయలేదని చెప్పచ్చు ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే. సో హెవీ పేలోడ్ డ్రోన్స్లో ఉండే ఫస్ట్ మేజర్ ప్రాబ్లం ఇదే అండి. మనకి డ్రోన్ స్టెబిలిటీ అయితే మిస్ అవుతుంది. ఇక్కడ హెవీ పేలోడ్ అంటే 20 లీటర్లు, 30 లీటర్లు, 40 లీటర్లు, 50 లీటర్ల డ్రోన్లు మనం ఎందుకు వెళ్ళట్లేదు, ఇంకా ఎందుకు మనం 10 లీటర్ల డ్రోన్లోనే ఆగిపోయి ఉన్నాం? రీజన్ ఏంటి అంటే ఇదే అండి. సో మనం యాక్చువల్గా ఒక సెట్ బ్యాటరీతో మనం ఫ్లై చేసినప్పుడు మనము 30,000 mAh బ్యాటరీతో ఒక సెట్తో మనకి 6 ట్యాంకులు వచ్చాయి. కానీ ఇక్కడ మనం అదే 2 సెట్ల బ్యాటరీ ఫ్లై చేసినప్పుడు మనకి 12 ట్యాంకులు రావాలి యాక్చువల్గా. కానీ 12 ట్యాంకులు బదులుగా మనకి దగ్గర 9 ట్యాంకులు వచ్చాయని చెప్పచ్చు. అంటే సుమారుగా
మనకి 3 ట్యాంకులు ఇంకా తక్కువ వచ్చాయండి. సో దీన్ని బట్టే చెప్పొచ్చు డ్రోన్ యొక్క పర్ఫార్మెన్స్ ఎంతవరకు తగ్గిపోతుంది అనేది చెప్పొచ్చు. ఓకే, సో హెవీ పేలోడ్ డ్రోన్స్ అనేవి ఉన్నాయి, కానీ అవి ఇంకా అయితే చెప్పాలంటే ఇంకా సజెస్టెడ్ కాదండి యాక్చువల్గా. సో ఇదే మెయిన్ రీజన్ వల్ల మనం కొన్ని సంవత్సరాల నుంచి 10 లీటర్స్లోనే మనము కంటిన్యూ అవుతూ ఉన్నాం. ఈవెన్ దో X6 మోటార్లో మనం 10 లీటర్ వాడాము, X8లో మనం అదే 10 లీటర్ వాడాము, X9లో కూడా అదే 10 లీటర్ వాడాం. ఓకే, సో ఇప్పుడు ఇదే X9 డ్రోన్లో మీరు ఒక 25 లీటర్స్ ట్యాంక్ కానీ మీరు కానీ ఫిల్ చేసి మీరు కానీ డ్రోన్ ఫ్లై చేస్తే చూసారా ఎంత ఎఫిషియన్సీ తగ్గిందో. ఇదే జరుగుతుందండి. సో అదే మీరు చిన్న చిన్న భాగాలుగా మీరు కానీ స్ప్లిట్ చేసి కానీ ఫ్లై చేస్తే డ్రోన్ ఎక్కువ టైర్డ్ అవ్వట్లేదు. అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇంకా ఎక్కువ ఫ్లైట్ టైం కూడా పెరుగుతుంది. ఓకే, సో X9 వల్ల మేజర్ అడ్వాంటేజ్ అయితే ఇదే అండి. సో దీన్ని బట్టి నాకైతే ఒక విషయం చాలా బాగా క్లియర్గా అర్థమైందండి. ఏంటంటే ఎంత పెద్ద హెవీ పేలోడ్ డ్రోన్ అయినా సరే, అది 30 కేజీలు 40 కేజీలు లేదా 50 కేజీలు లిఫ్ట్ చేసే డ్రోన్ అయినా సరే, దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది 10 లీటర్లోనే మనకి మంచి పర్ఫార్మెన్స్ అనేది వస్తుందండి. ఓకే, సో మీకు ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. సో ఈ వీడియో చూడంగానే మీకు వెంటనే ఒక 2 సెట్ల బ్యాటరీలతో మీ దగ్గర డ్రోన్తో ట్రై చేయాలని అనిపించవచ్చు. సో మేమైతే దీన్ని ప్రోత్సహించట్లేదు. మేము ఈ వీడియోని చేయడానికి ముందు ఎన్నో సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకున్నాము. సో దీన్ని చాలా క్యాలిక్యులేటర్గా కూడా మేము ఫ్లై చేయడం అయితే జరిగింది. సో దీంట్లో అయితే మేము దీన్ని ఎంకరేజ్ చేయట్లేదు. మీరైతే ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేయకండి. ఓకే, సో అలానే నెక్స్ట్ వీడియో ఇంతకన్నా క్రేజీగా ఉండబోతుంది. మీరు ఇప్పటి వరకు చూస్తున్నారు అలాంటి వీడియోని. సో ఆ వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.